భారతదేశంలోకి 2 కొత్త యాంటీబయాటిక్స్ రాబోతున్నాయి. అసలు యాంటీబయాటిక్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? డిసడ్వాంటేజ్ ఏంటి? సాధారణంగా బ్యాక్టీరియల్ లేదా వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేటువంటివి వచ్చినప్పుడు లాస్ట్ రిసార్ట్‌గా ఈ యొక్క యాంటీబయాటిక్స్‌ని యూజ్ చేసి ఆ యొక్క డిసీజ్‌ని తగ్గించడం జరుగుతుంది. అదే సమయంలో ఓవర్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఎక్కువగా చేయడం వల్ల యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేటువంటిది బాడీలో పెరిగి ఈవెన్ ఆ యాంటీబయాటిక్ మెడిసిన్‌కి కూడా ఆ యొక్క వైరస్ లేదు అంటే ఈ యొక్క బ్యాక్టీరియా అనేది పనిచేయదు, అంటే రెస్పాండ్ అవ్వదు. ఇలాంటి రెస్పాండ్ అవ్వకపోతే దాన్ని ఏఎంఆర్ అంటాం, యాంటీ మైక్రోబల్ రెసిస్టెన్స్. ఈ రెసిస్టెన్స్ పెరిగే కొద్ది బ్యాక్టీరియాకి కాంబినేషన్ ఆఫ్ ఈ యొక్క యాంటీబయాటిక్స్ మనం యూజ్ చేయాల్సి వస్తుంది. సో మోర్ యాంటీబయాటిక్స్ యూజ్ చేయడం వల్ల మంచి బ్యాక్టీరియా అనేటువంటిది కూడా బాడీలో చనిపోతూ ఉంటుంది. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేటువంటి వస్తాయి. సో సీవియర్ హెల్త్ హజార్డ్స్ అనేటువంటివి కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని రీసెంట్గా 2 కొత్త యాంటీబయాటిక్స్ అనేటువంటి భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. సో ఈ సందర్భంలో చాలా కన్సర్న్స్ ఏం రైజ్ అవుతున్నాయంటే డీజీసీఐ అనేటువంటిది దీనిపైన చర్యలు తీసుకోవాలి, అంటే రెగ్యులేషన్ పైన కంపల్సరీగా చర్యలు తీసుకోవాలి అండ్ బిహేవియరల్ చేంజెస్ కూడా తీసుకురావాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.